హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో తీసుకొచ్చాను. చెప్పినట్టుగా లాస్ట్ టైం నేను వర్సటైల్ వికీ ఎగ్ డైట్ చేశాను కదా, దాని వీడియో ఇది. ఫస్ట్ స్టార్టింగ్ వెయిట్ నాకు 67 ఉండింది. సో మార్నింగ్ నేను ఎప్పుడు ఇది మార్నింగ్ డ్రింక్ లాగా తీసుకున్నాను. పసుపు ఇంకా కొంచెం అల్లం గ్రేట్ చేసేసి దాన్ని మరిగించేసి కొంచెం జీలకర్ర కూడా వేసి ఈ డ్రింక్ తీసుకున్నాను. ఈ మార్నింగ్ డ్రింకే ఎవ్రీడే వాడాను అనమాట. చూడండి, మనకి ఈ మధ్య పచ్చి పసుపు దొరుకుతుంది కదా ఈ సీజన్లో, దాన్ని ఇంకా అల్లంని కొంచెం కొంచెం గ్రేట్ చేసేసి వాటర్లో మరిగించి కొంచెం దాంట్లో జీలకర్ర కూడా వేసుకొని ఇది తీసుకున్నాను. ఫ్యాట్ కటర్ డ్రింక్ లాగా పనిచేస్తుందని. మనకి వర్సటైల్ వికీకి ఎగ్ డైట్ ప్లాన్లో చాలా గుడ్లు అవసరం ఉంటాయి. అంటే మనం ఒక పూటకి 3 గుడ్లు తినాలి, ఒక రోజుకి 6 ఎగ్స్ తినాలి. సో నేను గుడ్లు రెడీగా పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ టీ కంపల్సరీ తీసుకోవాలి. టెట్లీ గ్రీన్ టీ వాడుతున్నాను. అండ్ ఆల్సో యాపిల్ కూడా మనము మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి తినాలంట. డైలీ 2 యాపిల్స్ అయినా తీసుకోవాలి, 2 to 3 యాపిల్స్. డైట్కి కావాల్సినవన్నీ నేను ముందే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ గ్రీన్ టీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్లో గ్రీన్ టీ, ఎగ్స్ ఇంకా కొంచెం కుకుంబర్ తీసుకుంటున్నాను. గ్రీన్ టీ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగంటే, మనము ఈ టీ బ్యాగ్ని పెట్టేసి దీంట్లో చాలా వేడి వాటర్ వేసి ఒక 5 minutes అలా ఉంచేయాలి. మనం బ్రేక్ఫాస్ట్ తినే లోపల ఈ గ్రీన్ టీ మనకు బాగా దాంట్లో డిజాల్వ్ అయిపోతుంది. ఇది నా డే 1 బ్రేక్ఫాస్ట్. కొంచెం కుకుంబర్ తీసుకున్నా, ఇంకా 6 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఆల్సో గ్రీన్ టీ కూడా తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ ఉట్టిగా తినడం మనకు కష్టం అనిపిస్తుంది, కానీ వేడి ఎగ్స్ మీద కొంచెం చాట్ మసాలా ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుంటే, సాల్ట్ ఇంకా వేసుకుంటే బాగా టేస్టీగానే ఉంటుంది. ఏమంత బ్యాడ్గా అనిపించదు. నాకు పర్సనల్గా బాయిల్డ్ ఎగ్స్ తినడం చాలా ఇష్టము. సో నాకు ఈ డైట్ ఏమంత కష్టం అనిపించలేదు. కానీ ఎగ్ స్మెల్ పడకుండా ఎగ్ తినలేని వాళ్ళకి ఇది కొంచెం కష్టమైన డైటే. దీంట్లో పెప్పర్ పౌడర్ ఇంకా చాట్ మసాలా కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని నేను నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఇది. గుడ్డు వేడిగా ఉన్నప్పుడు తింటే మనకు మంచిగా అనిపిస్తుంది, చల్లగా అయిపోతే పెద్ద తినాలనిపించదు. అలాగే మనము చాలా తక్కువ తింటున్నామేమో, మనకి సరిపోతుందో లేదో, ఇది చాలా అన్హెల్దీ అని అంటారు అందరూ. కానీ ఇక్కడ మనకి ఒక డేకి కావాల్సినంత ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నీ మనం తీసుకుంటున్నాము. కార్బోహైడ్రేట్స్ మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటున్నాం అంతే. అందుకనే మనకు నీరసంగా ఉండకుండా ఉండాలంటే మనము 2 to 3 liters వాటర్ కంపల్సరీ తాగాలి. తను ఆ డైట్లో చెప్పినట్టు అన్ని ఎగ్స్ తీసుకోవాలి, అంటే 6 ఎగ్స్ కంపల్సరీ తీసుకోవాలి. నాకు 6 తినాలనిపించట్లేదు, ఓన్లీ 5 ఎగ్సే తింటాను అలా అనుకుంటే మనకు నీరసం వచ్చేస్తుంది. చూడండి, నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ కూడా ఫినిష్ చేశాను. ఇది నా 2 liters బాటిల్. ఒక రోజంతా ఈ బాటిల్ మొత్తం తాగడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఆల్సో మనం గ్రీన్ టీ కూడా తీసుకుంటున్నాం కదా, అదొక 3 to 4 cups ఆఫ్ గ్రీన్ టీ తీసుకోవాలి. సో మొత్తం తాగేసరికి నాకు ఎలాగో 3 liters ఆఫ్ వాటర్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నా బాటిల్, నేను ఇది కూడబెట్టుకొని తిరుగుతూ ఉంటాను. సో మొత్తము వాటర్ ఫినిష్ అవ్వడానికి చూడాలి. ఇది నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ నేను 10 o'clock చేశాను. అండ్ నా లంచ్ టైం ఇది. లంచ్కి మళ్ళీ నేను 3 ఎగ్స్ 6 pieces ఉన్నాయి కదా, 6 ఎగ్స్ అనుకున్నా. 3 ఎగ్స్ని ఇలా 6 లా కట్ చేసేసి దాంట్లో ఉప్పు, కారం, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ ఇవి వేసేసుకున్నా. అండ్ యాపిల్ కూడా ఒకటి కంపల్సరీ తీసుకోవాలంట లంచ్లో. ఒక యాపిల్, ఇంకా మనకి మధ్యలో ఆకలేస్తే మనం కుకుంబర్, క్యారెట్స్ ఎంతన్నా తినొచ్చంట, స్ప్రౌట్స్ అలాంటివి. సో నేను ఇక్కడ ఎగ్స్ ఇంకా తినాలనిపించలేదు, మార్నింగ్ ఎలాగో తినేసాను కాబట్టి మెల్లిగా తింటున్నాను. మా పాప అయితే డైలీ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది, రొటీన్ ఫుడ్. కానీ నేను మాత్రం ఎగ్ డైట్లో ఉన్నాను కదా, ఓన్లీ ఎగ్స్, యాపిల్ అండ్ కుకుంబర్స్ తిన్నాను. చాట్ మసాలా వేసుకుంటే యాపిల్ చాలా టేస్ట్గా ఉండింది. ఆ ఎగ్స్ తినగానే యాపిల్ స్వీట్గా తినడంతో ఈ డైట్ అంత కష్టం అనిపించలేదు. నేను ఈ డైట్ని ఇంతకుముందు చేసినప్పుడు నాకు బాగా హెడేక్ వచ్చింది. ఎందుకు హెడేక్ వచ్చిందంటే, వాటర్ చాలా తక్కువ తాగాను నేను. 2 to 3 liters వాటర్ తాగలేదు. అండ్ ఆల్సో ఎగ్స్ కూడా 2 తీసుకునేదాన్ని, అందుకని నాకు తలనొప్పి వచ్చినట్టు అయ్యేది. చూడండి, ఇక్కడ ఈవినింగ్ 4 o'clockకి నేను ఒక యాపిల్ తీసుకుంటున్నాను. 4 o'clockకి స్నాక్ యాపిల్ ఇంకా గ్రీన్ టీ తీసుకోవాలి. ఇంకా యాపిల్ తీసుకుంటున్నాను నేను, 1 యాపిల్ ఇక్కడ. ఈ యాపిల్ కూడా మనకి మీడియం సైజ్ యాపిల్ తీసుకోవాలి, మరీ పెద్దది మరీ చిన్నది కాకుండా. చూడండి, ఒక యాపిల్ నాకు 130 grams వచ్చింది. 138 grams ఉండే యాపిల్ తీసుకున్నాను. యాపిల్ అట్లా ప్లెయిన్ కంటే కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. యాపిల్కి స్వీట్గా, పుల్లగా, ఉప్పుగా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఇలా తిన్నాను కాబట్టి నాకు చెప్తున్నాను టేస్ట్ ఎలా ఉందని. చాలా బాగుండింది టేస్ట్. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఇంకా ఈవినింగ్ 3 గ్రీన్ టీస్ అయిపోయాయి. చూడండి, ఇక్కడ 7 అవ్వకముందే నేను నా డిన్నర్ చేసేస్తున్నాను. 7 to 10 o'clock వరకు ఏం తిన్నాను, నెక్స్ట్ డే 10 వరకు. నా డిన్నర్కి వచ్చేసి ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నా, ఓట్ మీల్.
వాళ్ళు చెప్పినట్టుగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఓట్స్, కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, యాపిల్, ఇంకా మిల్క్ ఇవన్నీ కలిపేసి మనం దీన్ని ఓట్ మీల్ లాగా తీసుకుంటున్నాను. చాలా ఫిల్లింగ్ ఉంటుంది, అసలు ఆకలి అనేది వేయదు. చూడండి, నేను ఇక్కడికైతే అప్పుడే ఒక 1.5 లీటర్ వాటర్ తాగాను, ఇంకా 1/2 లీటర్ వరకు ఉంది. గ్రీన్ టీతో కూడా కౌంట్ చేసుకుంటే 2 లీటర్స్ ఇక్కడే అయిపోయింది. వాటర్ అనేది మనం ఎక్కువ తాగాలి, లేకపోతే నీరసం వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఎక్కువ ఫుడ్ తీసుకోవట్లేదు కదా, అందుకని మనకు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట. దానికోసమని కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి అండ్ ఆల్సో వాటర్ అనేది బాగా ఇంక్లూడ్ చేయాలి. మనకు మధ్యలో ఆకలి వేసినప్పుడు మనము కీరా, క్యారెట్ ఇలాంటివి తింటూ ఉండాలి, మనకేమంత నీరసం అనిపించదు. ఓట్స్లో కావాల్సినంత ఫైబర్, యాపిల్లో కావాల్సినంత క్యాలరీస్, మిల్క్లో ఫ్యాట్, ఎగ్స్లో ప్రోటీన్ అన్నీ ఉంది ఈ డైట్లో. సో మనకి హెల్దీ డైట్ ఇది. నాకు ఓట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఫాస్ట్గా తినేసా. చాలా నచ్చింది నాకు ఓట్స్, డైలీ పెట్టినా తినేయగలను నేను ఓట్స్. ఇలా నేను డే 1 ఫినిష్ చేశాను. డే 2లో పొద్దున్న లెగ్సాక వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నా వెయిట్ చెక్ చేసుకుంటే మీరు బిలీవ్ చేయరు, ఫస్ట్ 1 డేకే నాకు 1 kg వెయిట్ అనేది తగ్గిపోయింది. ఐ నో దిస్ ఈస్ నాట్ ద ఫ్యాట్, వాటర్ వెయిటే, కానీ అట్లీస్ట్ ఇలాగైనా మనం స్టార్ట్ చేస్తున్నాం కదా జర్నీ. డే 2 వీడియో రేపు చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.